హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈ సంధ్య. అందరు ఎట్లున్నారు? అందరూ బాగుండాలి, ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మా లక్కీ నేను ఈరోజు చిన్న చిట్కా చెప్పబోతున్నాం. అదేంటంటే సమ్మర్ కదా, రోజుకు ఒక గ్లాస్ జ్యూస్ తాగితే హాయిగా తలంతా దిమ్మబడకుండా చల్లగా ఉంటుంది అనమాట. రోజుకు ఒక గ్లాస్ తాగడం వల్ల డీహైడ్రేషన్ కూడా రాదు. రోజుకొకటే ఒక గ్లాస్ అండి చాలు, హాయిగా ఉంటుంది. పిచ్చిలు కాకుండా, మన హస్బెండ్ మీద ఎగబడకుండా, ఎవరిని కొట్టకుండా ప్రశాంతంగా కూర్చోవచ్చు అనమాట ఇంట్లో. ఈ రోజు నా మనసేం బాగోలేదండి, ఎలాగో ఉందన్నమాట. ఏం చేయాలో అర్థమే కావట్లేదు. సర్లే వెనక్కి వెళ్ళి, నా పిట్టగోడ అంటే చిన్న గార్డెన్ కదా, వెనక్కి వెళ్ళి చూసా ఏం చేద్దామా అని. పసుపు చెట్టు దొరికింది. ఇదేంటి ఎండిపోతుంది, హార్వెస్ట్ చేద్దామా వద్దా అని ఆలోచించుకుంటూ దానికి వెళ్ళి చూసా అనమాట. మొత్తం సగానికి సగం ఎండిపోయింది, కానీ లోపల గడ్డలు ఉన్నాయా లేవా అనేది భయం వేస్తూ ఉంటుంది అనమాట. చూస్తే ఉండిపోతే బాధ, ఉంటే సంతోషం అనమాట. ఏదైతే ఏంటి అని నేను స్టార్ట్ చేశాను. లోపల సూపర్ గడ్డలుంటే బాగుండు. చిన్న గార్డెన్ కాబట్టి ఒక్క దాంట్లోనే పెట్టా. పెద్ద గార్డెన్ అయితే పసుపు అమ్ముకోవచ్చండి, డబ్బులు వస్తాయి అన్నంత పసుపు తోటను పెట్టేసేదాన్ని. కానీ చిన్న పిట్ట కూడా అయిపోయింది కాబట్టి సరిపోయిందనమాట. చూడండి, ఇది బాగా గట్టిగా పెరిగిపోయింది. మట్టి మంచిగా లూజ్గా ఉంది. ప్రతి పాట్లో నా సాయిల్ బ్లాక్ సాయిలే, మంచిగా డీకంపోజిషన్ అయిన సాయిల్. చూడండి, తవ్వి తీస్తుంది అనమాట. లోపల గడ్డలు ఉన్నాయో లేవో తెలీదు. పసుపు గడ్డలు పెద్ద 1 కేజీ అంత వెళ్తే బాగుండు. ఇంట్లో పసుపుకి యూజ్ చేసుకోవచ్చు. స్టార్ట్ అయింది ఫస్ట్ గడ్డ. పైన మిలమిల మెరిసిపోతుందనమాట. పసుపు బంగారం పసుపు గడ్డలు ఉత్తిగా పెరుగుతుంది నా గార్డెన్లో. కానీ చాలా పాట్స్లో వేస్తే చాలా అవుతాయి కదా అనుకుంటా, కానీ ప్లేస్ లేదు. ప్లేస్ లేకపోవడం వల్ల ఒక డబ్బాలో అక్కడక్కడ వేయడం వల్ల ఒక కేజీ అంత వెళ్తుందిలేండి. కానీ పసుపు పెరిగినంత ఈజీగా అల్లం అసలు పెరగట్లేదు అనమాట. పెద్ద గడ్డలు వస్తలేదు, చిన్న గడ్డలు వస్తుందన్నమాట. అల్లం చాలా ట్రై చేసిన పసుపు అంత గడ్డలు రావాలని, కానీ వస్తలేదు. ఏం చేయాలో అర్థమే కావట్లేదు. చెట్లు మాత్రం మంచిగా పెరుగుతాయి, లోపల గడ్డలు మాత్రం చిన్నగా ఉంటాయి అనమాట, బుడ్డిగా. పసుపు గడ్డలు మాత్రం ఉత్తిగా పెరుగుతుందండి. ఎంత హ్యాపీనెస్ అదో అసలు. చూడండి ఎలా వెళ్తుందో. పసుపు బంగారపు కొండ. నాకైతే మస్తు హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. మట్టి అంతా గుల్లగా ఉంది, నల్ల మట్టి అనమాట, నల్ల బంగారం. పసుపు మాత్రం పసుపు బంగారం. నేనైతే మా హస్బెండ్తో అలిగానండి. ఎందుకంటే ఏదో ఒక చిన్న మాట అన్నా కానీ నాకు అసలు చికాకు పుడుతుంది అనమాట. కొట్టడు తిట్టడు పాప ఏమన్నాడు. చిన్న మాట అంటే చాలు నాకు మాత్రం మస్తు కోపం వస్తుంది, నవ్విద్దాం అనిపిస్తుంది. కానీ ఎందుకు నేనే నవ్విద్దాం అనిపిస్తుంది, కానీ నవ్వించలేకపోయా ఆయన్ని. కానీ మాట్లాడాలనిపించలేదు. ఆ రోజు చాలా మూడీగా ఉందన్నమాట. చాలా అసలు నా లైఫ్ వేస్ట్ అయిపోయిందని అంత బాధ అనిపించింది అనమాట. చిన్న మాట అన్నందుకే ప్రశాంతత దొరకట్లేదు అంట. నాకు మాత్రం ప్రశాంతత దొరకపోతే మాత్రం గార్డెన్లోకి వెళ్ళిపోతాను. చిన్న గార్డెన్ అయినా ప్రశాంతత దొరుకుతుంది. చూడండి, భలే వెళ్ళింది, పెద్ద గడ్డ వెళ్ళింది. చూడు పెద్ద గడ్డ. పసుపు గడ్డలు వెళ్తున్నాయి. చాలా గడ్డలు వెళ్తే బాగుండు అనుకున్నా, కానీ ఓకే, కేజీ వెళ్తే చాలండి. వైఫ్కి హస్బెండ్కి వైఫ్ అంతేనండి. ఇంకెవ్వరు సపోర్ట్ చేయడానికి, హెల్ప్ చేయడానికి ముందుకు రారనమాట. అదొక ఏదో భార్య భర్తలు అదొక ప్రపంచమే. అలిగినంత మాత్రం ఏమొస్తుంది అని చెప్పేసి నెక్స్ట్ డే మా హస్బెండే వచ్చి బతిమలాడిండు. సరేలే పోనీలే అనుకొని మాట్లాడేసిన. ఇంకేముంది, నవ్వు అనమాట ఇద్దరం. ఇంకా మా ఆయనకి పసుపు గడ్డలు వచ్చినాయి అని చూపించలేదు. ఎందుకు నాకు ప్రతిదీ తోటలోంచి కోసుకొచ్చినాయి అన్నీ చూపిస్తావు, నాకు ఎందుకు చూపెట్టట్లేదు, కోపం వచ్చిందా అని నెక్స్ట్ 2 days తర్వాత అడిగిండు అనమాట. నీ 2 days అలిగిన తర్వాత నువ్వా అడిగేది, ఏమైంది ఏంటి అని పసుపు గడ్డలు చూపించలేదనమాట. ఏంటి చూపెట్టట్లేదని అడిగాడు. నువ్వు నన్ను తిట్టినావు కదా, నేను చూపెట్టానని చెప్పాను అనమాట. సర్లే నేనేం తిట్టాను, ఇంకోసారి బుద్ధి వచ్చింది, నవ్వు ఒకసారి అని బతిమలాడితే నవ్వాను. మన తోటలో ఇంత గడ్డలు వెళ్ళినాయి అని చెప్పేసి చూపించిన అనమాట. నువ్వు గ్రేట్ సంధ్య, అసలు నువ్వు చాలా గ్రేట్. చిన్న బుడ్డి తోటలో కూడా భలే పండించుకుంటావు, భలే గ్రేట్ సంధ్య. నీకోసం మంచి ఇల్లు కట్టి ఇంటి ముందు పెద్ద తోట చేపిస్తా అని ప్రామిస్ ఇచ్చిండు. మరి అది ఏజ్ అయిపోయిన తర్వాతనేమో తెలీదు. ఏజ్ అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తామండి బాబు, ఎనర్జీ లాస్ అయిపోతుంది, ఇంకేం చేస్తాము అని నవ్వొచ్చింది చెప్పి మరి నవ్వించిన.
ఇంట్రెస్ట్ అంటే నాకు ఇప్పుడు బాగా ఇంట్రెస్ట్ ఉండింది గార్డెన్ పెద్దది పెట్టేసి మంచిగా పెద్ద గార్డెన్ పెట్టాలని చాలా కోరుకుందనమాట. కానీ ఆ కోరిక నెరవేర్చేటట్లేదు. చిన్న గార్డెన్లోనే చిన్న జీవనం, చిన్న తోట, చిన్న గార్డెనింగ్ చేసుకుంటూ హ్యాపీగా ఉంటున్నాను. కానీ 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 ఏమో ఎంత చదివినా జాబ్ రాలేదనే ఒక పెద్ద బాధ నా మనసులో పెద్ద గూడులాగా కట్టుకుందనమాట. ఆ గూడు మాత్రం పోతలేదు. ఎంత తీసేద్దామన్నా ఆ గూడు అసలు పోవట్లేదు. చదివినా అంటే జాబ్ లేదు, ఏం లేదు, నిరుద్యోగిలాగా ఇంట్లో కూర్చున్నా అనమాట. మస్తు చదివినా, మా నాన్న ఫుల్ చదివించిండు, నేను కూడా చదివినా. నా 65% అన్నిట్లో మార్క్స్ అలా తెచ్చుకున్నా అనమాట. నిరుద్యోగిలాగా ఇంట్లో కూర్చున్నా. అదే పెద్ద గూడు బాధంతా గూడులా కట్టుకొని మనసంతా నింపుకున్నా. పెద్ద భారంలాగా రోజు మోస్తున్నా అనమాట. తెలుస్తలేదు ఇంకెన్ని రోజులు మోస్తానో. బాధను తట్టుకోవడానికే రోజు గార్డెన్లోకి వచ్చి చిన్న చెట్లతో చిన్నవి చెట్లతోని ఏదో పని చేసుకుంటూ కొంచెం నవ్వుతూ హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నాను. మా హస్బెండ్ కూడా ఏమన్నారనమాట. కాకపోతే ఏమో నాకు పెద్ద బాధ అనేది చాలా మెంటల్గా అయిపోవడానికి ఫిక్స్ అయిపోతుంది. మనసంతా గట్టి రాడ్ లాగా, అంటే గట్టి రాయిలాగా, ముద్దలాగా అయిపోతుంది అనమాట. తట్టుకోలేకపోతున్నా. చదివింది దేనికో అర్థం కావట్లేదు, లైఫ్ దేనికి పోతుందో కూడా అర్థం కావట్లేదు అనమాట. అయినా కానీ ఏమో తెలుస్తలేదు. సరేనండి, మొత్తం వాష్ చేస్తున్నాను. గడ్డలైతే ఒక కేజీ మందం వెళ్ళింది అనుకుంటా. చాలా హ్యాపీ నేనైతే. బల్లం గడ్డలు కూడా అలా వెళ్తే బాగుండు, ఎంత హ్యాపీనో. ఆ గార్డెన్లో మంచిగా దోసకాయ చెట్లు పెంచుకుంటా, చిక్కుడుకాయ చెట్లు పెంచుకుంటా, బీన్స్ చెట్లు పెంచుకుంటాను, మిర్చి చెట్టు, ఇంకా టమాటో చెట్లు మంచిగా ఈజీగా పెంచుకుంటాను అనమాట. అండ్ హల్దీ కూడా, అండ్ తోటకూర, పాలకూర కూడా మంచిగా ఈజీగా పెంచుకుంటా. ఇంకా నాకంటూ పెద్ద ఓన్ గార్డెన్ ఉంటే మాత్రం ఫ్రూట్స్ కూడా పెట్టుకుంటాను. గార్డెనింగ్ చేసిన వాళ్ళందరికీ వందనాలండి. ఎందుకంటే ఆర్గానిక్ ఫుడ్ తింటున్నాం కాబట్టి చాలా ఆనందంగా ఉంటుంది. బయట అంతా కెమికల్ ఫుడ్డే అండి. చాలా భయం వేస్తుంది అసలు ఫుడ్ తినాలంటే కూడా భయం వేస్తుంది. అయినా కానీ బయట ఫుడ్ మనని బాగా అట్రాక్ట్ చేసి రండి తినండి అన్నట్టు ఇచ్చేస్తుంది అనమాట. స్మెల్నే తట్టుకోలేకపోతున్నా. ఇంకా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ గురించి, అంటే నా పిల్లలు, వాళ్ళ పిల్లలు ఏంటా అని చాలా భయం వేస్తుంది. జీలకర్ర అండి, చీపురు పుల్లుతో జీలకర్ర తయారు చేసి ఇవ్వడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. పాలు వేడి చూస్తుందే అది హైడ్రోజన్ బాంబులాగా డమ్ 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 అని సౌండ్, పేలుడు సౌండ్లు వస్తున్నాయి. ఏం పాలు తాగుతున్నాయేమో కానీ రోజుకు ఒక గ్లాస్ టీ తాగిపోతే మాత్రం చచ్చిపోతాను నేను. అయినా కానీ ఆ పాలు ఎట్లున్నా కానీ తాగుతున్నా. ఏంటో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎలానో ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఈ జనరేషన్ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మనం నేర్పిస్తేనే నేర్చుకుంటాము. మనం ముందు ఒక అడుగేస్తేనే వాళ్ళు మంచి పనులు చేయడానికి కృషి చేస్తారనమాట. మనందరం ముందడుగు వేద్దాము. నెక్స్ట్ జనరేషన్ కోసం ఈ ఫుడ్ తినకూడదు, ఆ ఫుడ్ తినకూడదని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. చిన్నప్పటి నుంచే మన పిల్లలకి స్ట్రీట్ ఫుడ్ తిననీయకుండా కొంచెంలో 100%లో 60% అవాయిడ్ చేపిద్దాము. 50% మాట వినకపోతే కొంచెం అప్పుడప్పుడు వీక్లీ వన్స్. ఇంకా వాష్ చేసిన అండి, ఇంకా పసుపు గడ్డలు సూపర్గా ఉన్నాయి అనమాట. ఎంత బాగుందో. ఇంకా వాష్ చేసిన ఇంకొకసారి వాష్ చేసి ఉడకబెట్టి ఎండబెట్టి పసుపు హల్దీ తీయాలి. చూస్తాను ఎంత హల్దీ వస్తుందో. హల్దీ కొంచెం కూర వండుకోవడానికి, కొంచెం మొహానికి రాసుకోవడానికి చాలా బాగుంటుంది అసలు. ఇంకో చిన్న మాట అండి, మనం ఫేస్కి బయటకు వెళ్ళి అన్ని క్రీములు వాడడం వేస్ట్ అండి. మనకి అందరికీ తెలుసు. అయినా కానీ ఫంక్షన్లకి వీటికి వెళ్ళడానికని బయటకు వెళ్ళి డబ్బులంతా వేస్ట్ చేసి మన క్రీములని ఇవని మొత్తం ఇవి రాసుకుంటున్నాం. ఇంట్లోనే చిన్న బ్యూటీ పార్లర్ తయారు చేసుకోండి. అదేంటండి, శనగపిండి, పసుపు, పెరుగు అండ్ ఇంకేంటి
తులసి ఆకులు ఇవన్నీ మంచిగా మొహానికి మంచిగా పెట్టుకోవచ్చండి. ఎంత మంచిగా స్మూత్గా ఉంటుందంటే ఫేస్. బ్యూటీ పార్లర్కి వెళ్తే ఏమవుతుంది, ఒక్కరోజు 2 రోజులు ఫేస్ మంచిగా కనిపిస్తామండి. నెక్స్ట్ డే ఇంకా క్రొకడైల్ ఫేస్ లాగా మారిపోతుంది మన. ఎందుకంటే న్యాచురల్ ఇంట్లోనే బ్యూటీ పార్లర్ తయారు చేసుకుంటేనే ఎంత అందంగా ఉంటాం మనమైతే. చాలా అందంగా ఉంటాం అనమాట. ఇంట్లో పసుపు